హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్చందు అఫీషియల్. సో సంక్రాంతి ఫెస్టివల్ కోసం అందరం విలేజ్కి వెళ్తున్నాం. చెల్లి వాళ్ళు ముందు రోజు నైటే మా ఇంటికి వచ్చిండే. సో అట్లా మార్నింగే లేచి టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోయాము. సో అక్కడ ఇక్కడ ఆగుకుంటూ కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిండే. ఒక దగ్గర ఆపితే బిస్కెట్స్ తీసుకున్నాం. ఇంకా వాళ్ళు తింటున్నారు అట్లా కూర్చొని. ఇంకా మధ్యలోకి వెళ్ళిన తర్వాత టీ తాగుదామనేసి టోల్గేట్ తర్వాత ఆపితే అక్కడ షవర్మా ఉండే తీసుకునిండే. పిల్లలు తింటారనేసి 2 తీసుకుంటే వాళ్ళు అసలు తినలే. ఇంకా మేము కూడా తినలేకపోయాం, అట్లనే పెట్టేసినాం. ఇస్నాపూర్ సైడ్ మాత్రం టూ మచ్ ట్రాఫిక్ ఉండే. అసలు అక్కడే ఒక ½ అవర్ పట్టింది ఆ ట్రాఫిక్లోనే. ఇంకా దాని తర్వాత హైవే ఎక్కిన తర్వాత ఇంకా స్మూత్గా వెళ్ళిపోయినాం. ఇట్లా మధ్యలో అక్కడ ఇక్కడ ఆగుకుంటూ చాలా టైం తీసుకున్నాం ఇంటికి వెళ్ళేసరికి. ఒక 4-5 అవర్స్ పట్టింది వెళ్ళేసరికి. సో ఫైనల్గా ఇంకా ఇంటికి రీచ్ అయిపోతే మమ్మీ అదే అంటుంది, అమ్మ ఎక్కడి నుంచి వచ్చిర్రు ఇంత లేట్. ఇంకా వెళ్ళగానే పిల్లలు హ్యాపీ, వాళ్ళు హ్యాపీ. ఇంకా హాలిడేస్ వచ్చే నుంచి ఎప్పుడు వెళ్దాం మమ్మీ ఎప్పుడు వెళ్దాం అనేసి అడిగిండే వీక్ష. ఇంకా చార్వి వాళ్ళు కూడా వచ్చిర్రు కాబట్టి వీళ్ళకి కొంచెం టైంపాస్ అవుతుంది. ఇషిక వెళ్ళదేమో అనుకున్నా, కానీ మమ్మీని చూడగానే హ్యాండ్స్ ఇచ్చింది. నాకు మస్తు హ్యాపీ అనిపించింది. ఇంకా చెల్లి వాళ్ళ చిన్న పాప అసలు ఎవరి దగ్గరికి వెళ్ళట్లే పొట్టిది. ఇంకా అట్లనే చూస్తుంది, ఏడుస్తుంది. వీళ్ళు రాగానే షాప్కి అటాక్ చేసేసారు. మమ్మీ ఇంకా రాగానే అందరికీ చాక్లెట్స్ ఇవ్వడం అది ఇది చేసింది. వద్దు మమ్మీ దగ్గుతున్నారంటే కూడా వినట్లేదు. ఇస్తూనే ఉంటే వాళ్ళు తింటూనే ఉన్నారు. చాక్లెట్స్తోనే సరిపోయింది అక్కడ ఉన్న రోజులు. ఫుల్ ఎంజాయ్ చేసిండే పిల్లలు కూడా. ఇంకా అందరూ సంక్రాంతికి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. అట్లా అక్క చెల్లెళ్ళ గాజులు వచ్చినాయి అంటే ఇంకా బ్యాంగిల్స్ ఒకటే ఎందుకు అనేసి మధ్యలో వచ్చినప్పుడే శారీస్ తీసుకొని వచ్చాము. నెక్స్ట్ డే ట్యూస్డే ఉన్నాయి. ఇంకా మండే పెట్టుకుందాంలే, ట్యూస్డే ఎందుకు అనేసి ఇంకా అన్నీ అరేంజ్ చేస్తున్నాం అనమాట అట్లా ప్లేట్స్లో. అక్కడ వీక్ష మాట్లాడుతుంది కానీ ఫుల్ నాయిసీగా ఉందనేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. సో కైట్స్ తెచ్చుకున్నాం మేము మా నాని వాళ్ళ షాప్లో అని చెప్తుంది. ఇంకా పిల్లలు వచ్చేసి కైట్స్ ఎగరేస్తామని చెప్పేసి బయటికి వెళ్తున్నారు వాళ్ళ డాడీకి బాయ్ చెప్పేసి. కైట్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్తుంటే కూడా వింటలే, వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇంకో కొత్త కైట్ తెచ్చుకుంటాం అనేసి. వాళ్ళతో పాటు పొట్టిది, ఇది వాటర్ తాగడానికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి వాటర్ అని అడుగుతుంది మా మమ్మీకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము గాజులు పెట్టుకుంటున్నాము చెల్లి నేను. ఇంకా ఇష్క వచ్చేసి ఏడుస్తుండే స్వీట్స్ కావాలనేసి. ఆల్రెడీ 2 ఇచ్చాను అయినా వినట్లేదు. ఇంకా ఏడుస్తూ మళ్ళీ మా దగ్గరకు వస్తే చెల్లి బొట్టు పెడుతుంది. బొట్టు పెడుతుందని ఎందుకు అంటున్నా అంటే అది ఎప్పుడు అంతే, బొట్టు పెట్టు పెట్టు అని అడుగుతూనే ఉంటుంది. మనం పూజ చేసిన టెంపుల్స్కి వెళ్ళిన పక్క బొట్టు కావాలంటుంది. సో అక్కడ బొట్టును చూసి అది పెట్టు అంటే ఇంకా చెల్లి పెట్టేసరికి సైలెంట్గా అయ్యి స్వీట్ తినడానికి చూస్తుంది. ఇంకా డాడీ మేము వచ్చినామని చెప్పేసి మంచూరియా తీసుకొని వచ్చి చికెన్ తీసుకొని వచ్చిండే. సో మమ్మీ అంటుంది, నేను ఎట్లున్నాను వీడియో ఎందుకు తీస్తున్నావు అని చెప్పేసి చెప్తుంటే, మమ్మీ గుర్తుగా ఉంటాయి మమ్మీ అని చెప్తే నవ్వుతుంది. ఇంకా మార్నింగ్ పప్పు ఏదో ఆకుకూర వేసి చేసింది. సో నైట్కి వచ్చేసి మేము చికెన్ చేసుకున్నాం. బయటికి పిల్లలు కైట్స్ ఎగరేస్తారు ఆల్రెడీ. ఇంకా ఈ పొట్టిది వెళ్ళి నుంచి పాపం ఏడుస్తూనే ఉంది అందరు కొత్త ఫేసెస్ చూసి. ఇంకా లాస్ట్కి వచ్చి పడుకుంది. నైట్ ఇంకా వంట అయిపోయిన తర్వాత తినడానికి వచ్చినాం. చికెన్ నేను ఇక్కడ నుంచి పానీపూరి అవి తీసుకొని వెళ్ళిన. సో దాంతో మంచిగా ఎంజాయ్ చేసిండే. నెక్స్ట్ డే ట్యూస్డే ఉండే, పూజ చేసుకున్నాం మంచిగా. ఆ రోజే ఇంకా మురుకులు అవి చేసుకుందాం అనేసి ముందు రోజు వెళ్ళి ఉంటే ఆ రోజు చేస్తుండే. ఇంకా వెళ్ళలేము, చీకటి అయింది కాబట్టి
ఈరోజు పెట్టుకున్నాము ప్రోగ్రామ్. ఆ రోజు ఇంకా నెక్స్ట్ డే భోగి ఉండే, భోగి పళ్ళు పోద్దామేమో అంటే ఇసుక ఫుల్ ఏడుస్తుంది పొద్దున్న నుంచి. సో అందుకే ఇంకా పడుకోబెట్టేసాము. చలి వాళ్ళు ఆఫ్టర్నూన్ అట్లా పోసారు, నేను మాత్రం ఇంకా ఈవినింగ్ అయింది పోసేసరికి. ఇసుక అసలు పడుకుంది ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 4-5 వరకు లేవలేదు. అసలు ఫుల్ క్రాంకీగా ఉండే. ఇంకా డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తను లేచిన తర్వాతనే హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడే ఇంకా భోగిపళ్ళు అనేది పోసాము. సో డాడీ వచ్చేసరికి ఇంకా నైట్ అయింది, అందుకే డాడీతో పోయించాలి. మమ్మీ చెల్లి మేమే ఉన్నాం, మేమే పోసాము. ఇంకా పిక్ మంచిగా వచ్చిందా లేదా అని అడుగుతున్నా మమ్మీకి లాస్ట్కి. నెక్స్ట్ చెల్లి వచ్చి ఇంకా మమ్మీ పోసింది కానీ వీడియో క్లిప్ అనేది ఏం తీయలేకుండే. మమ్మీ తొందర పోసేసి షాప్ ఓపెన్ ఉండే, సో షాప్లోకి వెళ్ళింది. షాపింగ్కి వెళ్ళిండే అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ శుభారమ్మ సంథింగ్ ఏదో నేమ్ ఉంది, దాంట్లో ఆఫర్స్ ఉన్నాయంటే సరే చూద్దాం అనేసి వెళ్ళిండే. సో ఆ షాపింగ్ మాల్లోకి వెళ్ళిన తర్వాత చూసాం కానీ అసలు ఏవి కూడా నచ్చలేదు. ఒక్కటే ఒక ఫ్రాక్ తీసుకున్నాం, ఎన్నో చూసినాం కానీ ఒకటే నచ్చింది. అన్నీ అంత అనిపించాలి అంటే పార్టీ వేర్ ఎక్కువ లేవు అక్కడ ఫెస్టివల్స్కి. సో షాపింగ్ మాల్ వచ్చేసి నారాయణఖేడ్లో ట్రెండ్స్ పక్కనే ఉంది శుభవార. సో అక్కడ ఆఫర్స్ ఉన్నాయంటే వెళ్ళిండే. సో మాకైతే అంత నచ్చలే, ఒక్కటే ఫ్రాక్ తీసుకొని వచ్చామంటే బర్త్డే కోసమని వెళ్ళిండే. సో ఒకటే ఫ్రాక్ తీసుకున్నాం. ఇషిక ఏమంటుంది, నాకు కూడా తీసుకో మమ్మీ, నాకు కూడా తీసుకో అని చెప్తుంది. ఇన్ని చూసినాం కానీ ఇది పర్పుల్ కలర్ది ఒక్కటే తీసుకున్నాము పొట్టిదానికి. నెక్స్ట్ ఇంకేం తీసుకోలేదు, అన్నీ చూసాం కానీ మాకు కలర్స్ నచ్చిన దాంట్లో సైజ్ లేవు. సో అందుకే ఇంకా పక్కనే నారాయణి కొత్తగా పడింది, సో అక్కడికి వెళ్దామనేసి వెళ్ళిండే. అక్కడ వీడియో అనేది ఏం తీయలేదు ఎందుకంటే వాళ్ళు బయట భోగి సెలబ్రేషన్స్ చేస్తుండే. సో ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. నైట్ 9:30 అయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సంక్రాంతి, సో ముగ్గులు వేసుకున్నాము. నెక్స్ట్ డే కనుమ కదా, ఆ రోజే ఎక్కువ వేద్దాం అన్నట్టు ఈరోజు లైట్గా వేసిండే. ఇంకా అదే రోజు బిర్యానీ వేసుకున్నాము, ఎందుకంటే నేను ఆ రోజు మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అనేసి చెల్లి ఇంకా నేను మమ్మీ అనుకున్నాం ఈరోజు చేసుకుందాము, నువ్వు రేపు ఉండవు కదా అంటే సరే అనేసి ఈరోజు బిర్యానీ వేసిండే. ఇంకా ఈవినింగ్ టైం 5-6కి అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా నేను వెళ్ళేసరికి వాళ్ళు గర్జలు ప్రిపేర్ చేస్తుండే. సో ఇంకా నేను కూడా వెళ్ళి హెల్ప్ చేసినాం. ఒక 2 hours పట్టింది నేను వెళ్ళిన తర్వాతనే. అంతకుముందు వాళ్ళు ఇంకా 1-2 hours నుంచి ప్రిపేర్ చేస్తారంట. సో అవన్నీ వాళ్ళు చేసారు. అవి ఇంకా అక్క వాళ్ళు ప్రిపేర్ చేసారు, ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టారు. దాని తర్వాత మిగతా హాఫ్ మొత్తం నేను ప్రిపేర్ చేసిన. లాస్ట్కి ఒక 2-3 ఉన్నప్పుడు ఇషిక ఊకే ఏడుస్తుంది అనేసి ఇంకా నేను లేచిండే. మిగతా 2-3 కూడా అక్కనే ప్రిపేర్ చేసేసింది. నెక్స్ట్ డేనే కనుమ ఉండే. ఇంకా సంక్రాంతి రోజు ఎక్కువ వేయరు, కనుమ రోజు వేస్తే దాని తర్వాత ఒక 2-3 days అలాగే అనిపిస్తుంది అనేసి కనుమ రోజే ఎక్కువ వేస్తారనమాట. ఇంకా ఈ ఇంటి ముందల కలర్ పోవట్లేదని దాంట్లోనే ఏదో డిజైన్ మెయింటైన్ చేసేసినాము. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మేము సింపుల్గా వేసినాము, ఇంట్లో ఊకే తిరుగుతాం కదా అనేసి. బయట ఒక్కటే పెద్దగా ఇట్లా వేసిండే అక్క, నేను, పిల్లలు. సో కలరింగ్ ఇషిక, వీక్ష కూడా హెల్ప్ చేసింది. ఇషిక మొత్తం పక్కన చల్లేసింది కానీ వీక్ష బాగా వేసింది. ఆ రోజు కర్రీస్ వీడియో తీయడం మర్చిపోయినా, అందుకే నెక్స్ట్ డే ఇది చికెన్, మటన్, తలకాయ, రైస్, రోటీస్ చేసుకున్నాము. సో ఫుల్ ఎంజాయ్ చేసిండే. ఇంకా ఆ రోజు తీసిన అనమాట వీడియో. అదే రోజు ఇంకా సాంబార్ కూడా ప్రిపేర్ చేసిన, అవి కొంచెమే ఉన్నాయి కర్రీస్ అనేసి. సో ఇంతే ఫ్రెండ్స్, ఇంతటితో మన వ్లాగ్ ఎండ్ అయింది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.